అది కనపడాలా సంజీవని అది కనపడుతుంది ఇక్కడ మధ్యలో అంటే మన దాంట్లో అసలు ముఖమన్నా కనపడుతుందా? రేపు ఎట్లా దిగాలి? నేను గుడికి దిగుతాను ఇప్పుడు కదా మాట్లాడు ఫోటో గుడికి దిగాలి కానీ भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय। नरेंद्र मोदी जिंदाबाद नायकत्व नरेंद्र मोदी नायकत्व भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय। చేయిలు అందవాలి అందరికి పర్లేదు నీదెందుకంటే పట్టుకోండి నేను ఉంటే చేయి పట్టుకుంటాను మీరు ఏంటి ఈరోజు మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంలో ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ఇక్కడ సంజీవిని వృద్ధుల ఆశ్రమం అనాథాశ్రమంలో మేము ఈరోజు మరి ఇక్కడ జరుపుకోవడం మరి వారికి ఈ నెలకు సరిపడేమైనా ఇక్కడ మేము ఆయన పేరు మీద మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద ఇక్కడ మేము వాళ్లకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మాకు రాష్ట్ర కార్యవర్గం అయితేమి అలాగే కేంద్ర కార్యవర్గము జిల్లా కార్యవర్గము ఇచ్చిన సందేశం మేరకు సేవా పక్వాడు అంటే మరి ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వరకు మేము నిత్యము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండాలని చెప్పేసి మనకు రాష్ట్ర కార్యవర్గము ఆదేశించడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని ఈ అనాథాశ్రమంలో జరుపుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలలో ఈరోజు అత్యున్నత ప్రజాభిమానం కలిగిన నాయకుడు మరి ప్రపంచ దేశాధినేతల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచిన మన నరేంద్ర మోడీ గారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన 4వసారి కూడా ఈ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా తయారు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన్ను ఇక్కడ మేమందరము అభినందిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో చూస్తే మీకు మరి మేక్ ఇన్ ఇండియా నినాదంతో మొన్న జరిగిన పెహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి అక్కడ ఉన్న ఇప్పుడు ప్రపంచంలో జరిగే యుద్ధాల్లో చాలా వరకు జన నష్టం జరుగుతూ ఉంది. కానీ మన దేశ ప్రధాని మరి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితేమి అమిత్ షా చాణక్యం అయితేమి వీళ్ళందరి కూటమితో మరి వాళ్ళు కేవలము మన మీద దాడి చేసిన ఉగ్రవాద శిబిరాలను మాత్రమే దాడి చేసి మరి సామాన్య ప్రజానికము ఎవరైతే పాకిస్తాన్ లో నివసిస్తుంటారో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా యుద్ధం చేసి యుద్ధాన్ని శాంతియుతంగా ముగించిన ఘనత ఒక్క భారత్ కే దక్కిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ రోజు ఆయన జన్మదినాన్ని ఈ రోజు మొదలు పెట్టాము. ఈ కార్యక్రమాలు మాకు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన కార్యక్రమాలు అక్టోబర్ 2 వరకు కూడా మేము నిత్యము ఏదో ఒక కార్యక్రమం సేవా పక్వాడ కింద సేవా కార్యక్రమాలు చేస్తూ భారత్ను ఒక స్వచ్ఛ భారత్ గా ఆయన నిలబెట్టాలనుకున్నాడు. మేక్ ఇన్ ఇండియా నిదానం తీసుకొచ్చాడు. ఈ రోజు జీఎస్టీ సంస్కరణలు తెచ్చి కేవలము పేదవానికి అందే నిత్యావసర వస్తువులైతేనేమి పేదవాళ్ళు వాడుకునే వస్తువుల మీద ఏ విధమైన ట్యాక్సీ లేకుండా ఈరోజు నిత్యావసరాలన్నీ 5% ఉన్న ట్యాక్సీని కూడా తీసేసి మరి 5 స్లాబులుగా ఉన్న ట్యాక్సీలను ఈరోజు కేవలము 2 స్లాబులుగా చేసి 5%, 18% చేసి
భారతదేశంలో నివసిస్తున్న మధ్యతరగతి సన్నకారు పేదలకు అందరికీ లాభసాటి మరి సౌకర్యం కలిగించినందుకు మరి ఒకసారి మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారత్ మాతా కే భారత్ మాతా కే భారత్ మాతా కే చేద్దాం. అది ఫోటో చేయకూడదు. ఆయన కేక్ ఇష్టం లేదు, అందుకే నీకు పన్ను తెచ్చిన. నీకు పన్ను వచ్చేటప్పుడు